Welcome to Uptake Jobs. I am Dr. Venu Balkonda. Today I am going to discuss about the science, meaning, nature and scope. In physical science methodology, first chapter is science, meaning, nature and scope. Today I am going to discuss about the first unit, important questions. It has not only important questions, it was coming in the previous examinations. ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, అర్థము, పరిధిని గురించి మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇది యూనిట్ 1కి సంబంధించింది ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో. ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో మనము ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఇవి గత ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మనము ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. సో ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ద వర్డ్ సైన్స్ ఈజ్ డిరైవ్డ్? విజ్ఞాన శాస్త్రం అనే పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? సో గ్రీక్, లాటిన్, సాంస్క్రిట్, హిందీ. సో the word science is derived from the Latin words like science or scire. These two words are derived from the Latin words. Sire అనే లాటిన్ భాషా పదం నుంచి, సిరే అనే లాటిన్ భాషా పదం నుంచి ఈ యొక్క సైన్స్ అనే భాషా పదం ఉద్భవించింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ లాటిన్ అనేది ఆన్సర్ అవుతుందని గమనించండి. ఇక్కడ గ్రీక్ అనేది కాదు, సాంస్క్రిట్ అంటే సంస్కృతం కాదు, హిందీ కాదు అని గమనించండి. లాటిన్ వర్డ్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది సైన్స్ వర్డ్. అంటే సైన్స్ పదానికి మూలము లాటిన్ వర్డ్ అని మీరు గమనించండి మిత్రులారా. సైన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది two Latin words like science or scire. సో these two are the Latin words. సైన్స్ అనే పదము సైన్స్ ఆర్ సిరే అనే లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది, విచ్ మీన్స్ నాలెడ్జ్. దీనికి అర్థం ఏంది అని అంటే, ఈ పదాలకు అర్థం ఏంటంటే జ్ఞానము అనే అర్థం ఉంది అని గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సైన్స్? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఎనామలస్ నాలెడ్జ్, క్రమరహిత జ్ఞానమా? సిస్టమాటిక్ నాలెడ్జ్, క్రమబద్ధమైన విజ్ఞానమా? లిటరరీ నాలెడ్జ్, సాహిత్య జ్ఞానమా? సోషల్ కాగ్నిషన్, సామాజిక జ్ఞానమా? వాట్ ఈజ్ దట్? వాట్ ఈస్ దిస్? సో హియర్ సైన్స్ ఈజ్ సిస్టమాటిక్ నాలెడ్జ్, క్రమబద్ధమైన విజ్ఞానం అంటారు. సైన్స్ అంటే అర్థం ఏంటంటే క్రమబద్ధమైన విజ్ఞానం అని మనం ప్రధానంగా సిస్టమాటిక్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ ద సైన్స్ అని పిలుస్తాం. వై ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ నాలెడ్జ్? సైన్స్ ఆల్వేస్ క్యుములేటివ్ నాలెడ్జ్, డే బై డే ఇంప్రూవింగ్ ద నాలెడ్జ్, డే బై డే there are so many developments happening in the society. These developments, these experiments, these hypotheses, these all are considering in the science knowledge. So that's why science is a క్యుములేటివ్ అండ్ సిస్టమాటిక్ నాలెడ్జ్. సైన్స్ని మనం ఏమంటున్నాము అంటే క్యుములేటివ్ అంటే సంచితమైనటువంటి, సిస్టమాటిక్ ఒక పద్ధతిలో కూడినటువంటి క్రమబద్ధమైనటువంటి విజ్ఞానంగా మనం సైన్స్ ఏదైతే ఉందో సైన్స్ని మనం ప్రధానంగా నిర్వచిస్తాము అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. సో హియర్ ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ ద లాటిన్ వర్డ్ సైన్స్ ఆర్ సిరే. దీస్ టూ వర్డ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్స్ విచ్ మీన్స్ నాలెడ్జ్. అంటే సైన్స్ అనే పదము, భాషా పదము సైన్స్ ఆర్ సిరే అనే లాటిన్ భాషా పదాల నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. దాని అర్థం ఏమని చెప్పుకున్నాము అని అంటే జ్ఞానము అని చెప్పుకున్నాం. సో హియర్ సైన్స్ మీన్స్ సిస్టమాటిక్ నాలెడ్జ్. సైన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే క్రమబద్ధమైన నాలెడ్జ్ అని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ మీనింగ్ డూయింగ్. సో సైన్స్ మీన్స్ నథింగ్ బట్ డూయింగ్. సైన్స్ అంటే చేయడం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరికల్పన చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించడం, విషయాలను సరిచూచి నిర్ధారించడాన్ని ఏమంటారంటే శాస్త్రము అంటారు అని గుర్తుపెట్టుకోండి. సైన్స్ ఈజ్ ఆల్వేస్ doing by experiments. These experiments are based on hypotheses. These hypotheses based on previous knowledge. So that's why science is called the systematic knowledge. Science based upon the systematic knowledge. Science మనం క్రమబద్ధమైన విజ్ఞానం అని ఎందుకంటున్నాం? సైన్స్ అనేది ఎల్లవేళలా ప్రయోగాలు చేయడం ద్వారా జరుగుతుంది. ప్రయోగాలు దేని మీద ఆధారపడతాయి? పరికల్పనల మీద ఆధారపడతాయి. పరికల్పనలు దేని మీద ఆధారపడతాయి? ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాని ఆధారంగా పరికల్పనలు చేయబడతాయి. కాబట్టి సైన్స్ ఏదైతే ఉందో సైన్స్ని మనం ఏమని చెప్తారు అని అంటే క్రమబద్ధమైనటువంటి జ్ఞానము అని మనం ప్రధానంగా చెప్తాము. హియర్ సైన్స్ మీన్స్
క్యుములేటివ్ నాలెడ్జ్. సైన్స్ అంటే అర్థం ఏంటంటే సంచితమైనటువంటి జ్ఞానంగా మనం ప్రధానంగా చెబుతామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే సైన్స్ మీన్స్ నథింగ్ బట్ డూయింగ్. సైన్స్ అంటే వేరొక అర్థమేమీ కాదు, సైన్స్ అంటే చేయడం అని అర్థం. సైన్స్ ఈజ్ క్యుములేటివ్ నాలెడ్జ్. సైన్స్ అంటే సంచితమైనటువంటి జ్ఞానము. డే బై డే నాలెడ్జ్ ఈజ్ డెవలప్డ్ బై డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. ప్రతిరోజు కూడా జ్ఞానం అనేది వివిధ రకాల ప్రయోగాల ద్వారా చేయబడుతుంది. దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ బేస్డ్ అపాన్ హైపోథీసిస్. ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ప్రయోగాలు అనేవి హైపోథీసిస్ అంటే పరికల్పనల మీద ఆధారపడతాయి. దీస్ హైపోథీసిస్ బేస్డ్ అపాన్ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే పూర్వం నిర్ధారించబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సైన్స్ని మనము క్రమబద్ధీకరించబడినటువంటి జ్ఞానం, సిస్టమేటిక్ నాలెడ్జ్ అని మనం ప్రధానంగా పిలుస్తాము. గమనించండి మిత్రులారా. సో నెక్స్ట్ I am going to discuss about how did Richardson define science? విజ్ఞాన శాస్త్రాన్ని రిచర్డ్సన్ ఏ విధంగా నిర్వచించాడు? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఆల్సో కమింగ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్. రిచర్డ్సన్ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించాడు? హౌ డిడ్ రిచర్డ్సన్ డిఫైన్ సైన్స్? ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఆఫ్ థింకింగ్. సమస్యాపూర్ణ ఆలోచన పద్ధత లేకపోతే కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ నిరంతర పరిశీలనల, క్లియర్ కన్క్లూజన్ ఆర్ ఇన్కార్పొరేషన్ స్పష్టమైన నిగమనమా, ఏ క్యుములేటివ్ నాలెడ్జ్ సంచిత జ్ఞానమా? సో హౌ రిచర్డ్సన్ డిఫైన్ ద సైన్స్? రిచర్డ్సన్ డిఫైన్ ద సైన్స్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఆఫ్ థింకింగ్. సమస్య పూరణ ఆలోచన పద్ధతి అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రికగ్నైజ్డ్ ఆర్ మెమొరైజ్ ద డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్. మీరందరూ గుర్తుపెట్టుకోండి, సైన్స్ యొక్క డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా మెమొరైజ్ చేయండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు బట్టి పడితేనే ఈ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, నిర్వచనాలు ఏవైతే ఉంటాయో గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామినేషన్లో ఈ యొక్క సైన్స్ నిర్వచనాల గురించి అడుగుతాడు. సో రిచర్డ్సన్ ఏమని నిర్వచించాడు అంటే సమస్యాపూర్ణ ఆలోచన పద్ధతి. సైన్స్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఆఫ్ థింకింగ్. దిస్ ఈజ్ ద రిచర్డ్సన్ డెఫినేషన్ ఆఫ్ సైన్స్. మనము ఇప్పుడు సైన్స్ యొక్క డిఫరెంట్ డెఫినేషన్ చూద్దాం. రిచర్డ్సన్ ఏం చెప్పాడు? శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి, సమస్యాపూర్ణం. శాస్త్రం అంటే ఒక ఆలోచన పద్ధతి, సమస్యాపూర్ణం. సో సిస్టమాటిక్ థింకింగ్ ఆఫ్ systematic method of thinking. It is a problem solving method defined by Richardson. లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ఏం డిఫైన్ చేసింది అని గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్రం అనేది స్పష్టమైన పరిశీలనల ద్వారా నిగమనం ద్వారా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ఏ clear observation and science is derived from the deductive reasoning. So this is called the science derived by the Lexicon Webster Dictionary. And third one is Frederick Fitzpatrick. ఏమని నిర్వచనం ఇచ్చాడు సైన్స్కి సంబంధించి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే నిరంతర పరిశీలనల ద్వారా భావనలు సిద్ధాంతాలను రూపొందించడాన్నే సైన్సు లేదా శాస్త్రము అని మనం ప్రధానంగా పిలుస్తాం. సో కంటిన్యూస్ అబ్జర్వేషన్, బై కంటిన్యూస్ అబ్జర్వేషన్ వీ ఫ్రేమింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ థియరీస్, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ద సైన్స్. దిస్ ఈజ్ డిఫైన్డ్ బై ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ సైన్స్ గురించి ఏమని నిర్వచనం ఇచ్చాడు అంటే నిరంతర పరిశీలనల ద్వారా భావనలను సిద్ధాంతాలు రూపొందించడాన్ని సైన్స్ అని నిర్వచించడం జరిగింది. దిస్ క్వశ్చన్ ఈజ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఫ్రమ్ ది 2019 TRT. ఇది 2019 TRTలో అడిగినాడు సైన్స్ యొక్క నిర్వచనాలు. దట్స్ వై హియర్ రిచర్డ్సన్ యొక్క నిర్వచనం అడిగాడు కాబట్టి మీరు సైన్స్ యొక్క ఈ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. సో రిచర్డ్సన్ ప్రకారం శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి, సమస్యాపూరణం. తర్వాత లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది స్పష్టమైన పరిశీలనల ద్వారా నిగమనం ద్వారా ఏర్పడే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రము. తర్వాత ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ ప్రకారం నిరంతర పరిశీలనల ద్వారా భావనలు సిద్ధాంతాలను రూపొందించడాన్నే సైన్స్ అంటారు. ఈ డెఫినేషన్స్ మీరు ఒకసారి మెమొరైజ్ చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే గుర్తుపెట్టుకోమన్నాను కదా అని మరీ బట్టి పట్టినట్టు కాదు. ఏమైనా కీవర్డ్స్ ఉంటే లేదా ఇందులో ఉన్నటువంటి మీనింగ్ని మీరు కనుక అవగాహన చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. డేవిడ్ అస్బెల్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇతను ఏమని చెప్పాడు అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థవంతంగా అవగాహనపూరితంగా నేర్చుకుంటే దాన్ని బట్టి పట్టే పని లేకుండా ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి మీరు డెఫినేషన్ మీరు అర్థం చేసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామినేషన్లో కొన్ని పదాలను అటు ఇటు మార్చిచ్చినా కానీ సూపర్ సక్సెస్ఫుల్గా దాన్ని రాయడానికి అవకాశం ఉంటుందని మీరు అందరూ గమనించండి మిత్రులారా. ఓకేనా? సో నెక్స్ట్
అకార్డింగ్ టు ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ వాట్ ఈజ్ సైన్స్? ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ ప్రకారం శాస్త్రం అంటే ఏంటి? ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ శాస్త్రం అంటే ఏమిటని నిర్వచించాడు. ఏమని నిర్వచించాడు? అనలైజింగ్ ప్రాబ్లమ్, సమస్యలను విశ్లేషించడమా, ఫార్ములేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ థియరీస్ త్రూ కంటిన్యూస్ అబ్జర్వేషన్, నిరంతర పరిశీలనల ద్వారా భావనలు సిద్ధాంతాలను రూపొందించడం, అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సముపార్జించడమా, లేకపోతే అండ్ ఫైనలీ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, పద్ధతుల సమాహారమా. ఆల్రెడీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ డెఫినేషన్. What he defined the science? He defined that science is a formulation of concepts and theories through continuous observation. సైన్స్ అనేది నిరంతర పరిశీలనల ద్వారా భావనల ద్వారా సిద్ధాంతాలను రూపొందించడమని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ చెప్పాడని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు డెఫినేషన్లో మీనింగ్ గమనిస్తే ఆసుబేల్ చెప్పాడని చెప్పుకున్నాం. ఆ మీనింగ్ లేదా అవగాహన పూర్తిగా చదువుకుంటే ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని మీరందరూ కూడా గమనించండి. సో కాబట్టి సైన్స్ అనేది నిరంతర పరిశీలనల ద్వారా భావనలు సిద్ధాంతాలు రూపొందించడమే సైన్స్. అంతేగాని సమస్యలను విశ్లేషించడం, జ్ఞానాన్ని సముపార్జించడం, పద్ధతుల సమాహారము అని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ సైన్స్ని గురించి నిర్వచించలేదు. ఇతను ఏమని నిర్వచించాడు? నిరంతర పరిశీలనల ద్వారా భావనలు సిద్ధాంతాలను రూపొందించడమే సైన్స్ అని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ సైన్స్ గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది అని గమనించండి మిత్రులారా. ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ నిరంతర పరిశీలన ద్వారా భావనలు సిద్ధాంతాలు రూపొందించడమే సైన్స్ అని ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్ నిర్వచించాడు. ఇది TRT 2019లో వచ్చిందని మీరు అందరూ కూడా గమనించండి మిత్రులారా. తర్వాత నెక్స్ట్, వాట్ డిడ్ పాయింకేర్ కంపేర్ సైన్స్? పాయింకేర్ విజ్ఞాన శాస్త్రాన్ని దేనితో పోల్చాడు? సో ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ చూస్తేనే యూ థింక్ అబౌట్ దీస్ 4 ఆప్షన్స్, ఆటోమేటికల్లీ యూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వితౌట్ లెర్నింగ్, వితౌట్ స్టడీయింగ్ ద టెక్స్ట్ బుక్ని చదవకుండానే ఈ 4 ఆప్షన్స్ని మీరు పరిశీలించడం ద్వారా ఆటోమేటిక్గా దీన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వన్స్ చెక్ దీస్ ఆప్షన్స్. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ పుస్తకం. ఏ బుక్, పుస్తకమా? ఏ బుక్, పుస్తకం. ఏ రివర్, నది. ఏ ట్రీ ఆర్ వెజిటేషన్, వృక్షంతోనే. ఈ మూడిటితో కాదని మనకు చూడటంతోనే అర్థమవుతుంది. వాట్ ఈస్ దట్? ఏ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో సైన్స్ని పోల్చాడు హెన్రీ పాయింకేర్. గుర్తుపెట్టుకోవాలి, పాయింకేర్ సైన్స్ని ఎట్లా, నిర్మాణంలో ఉన్న భవనం అంటే ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్, ఆటోమేటికలీ యూ విల్ యాడ్ డే బై డే సంథింగ్. You add the some mass, you add the some colors, you add the some structures, you add the some whatever it may be, you colorful that building, automatically you add day by day. Of course, if you living in that building, you are adding something to make that building looking as a new one. అంటే ఆ బిల్డింగ్ని కొత్తదనంతో చూడటానికి నువ్వు డే బై డే ఏం చేస్తావంటే ఏదో ఒకటి కొత్తదనం యాడ్ చేస్తూ ఉంటావు. డెఫినెట్లీ, ఖచ్చితంగా అదేవిధంగా మనము సైన్స్ని కూడా ప్రతిరోజు డే బై డే వీ డెవలప్ ద నాలెడ్జ్, వీ అక్యుములేట్ ద నాలెడ్జ్ ఫర్ ది సైన్స్. అంటే సైన్స్ ఏదైతే ఉందో సైన్స్కి మనం డే బై డే మనం ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ని మనం యాడ్ చేస్తూ క్యుములేషన్ చేస్తూ దానికి ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ని మనం జతకూరుస్తున్నాం. కాబట్టి హెన్రీ పాయింకేర్ ఏం చేస్తున్నాడంటే సైన్స్ అనే దాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చేయడానికి గుర్తుపెట్టుకోవాలా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నిర్మాణంలో ఉన్న భవనము. కాబట్టి మీరు కొంచెం తెలివికల అభ్యర్థులైతే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొన్ని బిట్లు మీరు చదవకపోయినా మీ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి లేదా మీ సూక్ష్మ బుద్ధితోని మీ యొక్క పూర్వజ్ఞానంతో ఇటువంటి బిట్లకు మీరు సమాధానం పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకొక లాజిక్ చెప్తాను వినండి. ఏదైనా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో సుదీర్ఘమైన ఆప్షన్ ఇస్తే దాన్ని బాగా చదివి అర్థం చేసుకుంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని హెన్రీ పాయింకేర్ ఏమని చెప్పాడు? విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చాడు హెన్రీ పాయింకేర్. నెక్స్ట్ హియర్, వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్? శాస్త్ర అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇది కూడా మనం ప్రధానంగా మనం గమనించినట్లయితే కాన్సెప్ట్స్, ప్రాసెస్, జనరలైజేషన్, భావనలు, ప్రక్రియలు, సామాన్యీకరణాలు, రూల్స్, ప్రిన్సిపల్స్, రియాలిటీస్, నియమాలు, సూత్రాలు, యథార్థాలు, మెథడ్స్, రిజల్ట్స్, యాటిట్యూడ్స్, పద్ధతులు, ఫలితాలు, వైఖరులు, నాలెడ్జ్, ట్రూత్స్, జ్ఞానము, సత్యాలు, పరికల్పనలు. హియర్ శాస్త్ర అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలు ఏంది అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఏంటి అవి? భావనలు, ప్రక్రియలు, పద్ధతులు, సామాన్యీకరణాలు.
ఇవి ఏవైతే ఉంటాయో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి అని గుర్తుపెట్టి, భావనలు, ప్రక్రియలు, సామాన్యీకరణాలు. ఎందుకని ఇవైతే అని మనం కొంచెం లాజిక్ని అప్లై చేద్దాం ఇక్కడ. ఎందుకని అప్లై చేస్తా అంటే కాన్సెప్ట్స్ ఆర్ బేస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలు అనేవి సైన్స్ యొక్క అభివృద్ధికి చాలా కీలకమైనవి అని గుర్తుపెట్టుకోండి. మరి భావన అంటే ఏంటి అసలు ఇంతకీ? ఇక్కడ చూడండి, భావన కాన్సెప్ట్ అనేది రావాలి అని అంటే చూడండి, చాలా చాలా టెక్నికల్ టర్మ్ ఇది. కాన్సెప్ట్ అనేది, భావన అనేది ఏంది అని అంటే యథార్థం. యథార్థం అంటే అది నిజంగా జరిగిన దాన్నే మనం యథార్థము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పెన్. ఈ పెన్ నేను కింద పడేసాను అనుకోండి, ఇది జరిగింది కాబట్టి పెన్ కింద పడింది అంటాం, ఇది యథార్థం. ఓకేనా? సో యథార్థము జరిగినదే ఉండాలి, సత్యమై ఉండాలి, నిజమై ఉండాలా. పడితేనే యథార్థం అంటారు, లేకపోతే అనరు. పడకపోయినా కానీ యథార్థం అనరు. ఓకేనా? అది పరిశీలించదగినదే ఉండాలా. నిజంగా పడేటప్పుడు దాన్ని యథార్థం పడిందంటే మనం వచ్చి చూస్తే పడినట్టుగా ఉండాలా, పరిశీలించదగినదిగా ఉండాలా, ఎప్పటికీ మారనిదై ఉండాలా. దీన్ని ఏమంటారంటే యథార్థము లేదా ట్రూత్ అంటారు. ఇలా ఒక సంఘటన లేదా దృగ్విషయం జరిగి ఉంటే దాన్ని మనం యథార్థము అని అంటారు. రెండు యథార్థాలు ఏవైతే ఉంటాయో రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని మనం ఏమంటారంటే భావన అని అంటారు. ఓకేనా? ఇలా ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య సంబంధాన్ని తెలపడాన్ని ఏమంటారు అంటే సామాన్యీకరణము అని అంటారు. అంటే నిజంగా జరిగితే దాన్ని యథార్థం అంటారు, రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని భావన అంటారు, ఒకటి కంటే ఎక్కువ భావనల మధ్య సంబంధాన్ని కానీ లేదా ఎక్కువ భావనల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి లక్షణాలని మనం ఏమంటారంటే సామాన్యీకరణం చేయటం అని అంటారు. ఓకేనా? సో ఈ భావన సామాన్యీకరణాలు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది జరిగే పద్ధతిని మనం పరిశీలించే విధానాన్ని ఏమంటారంటే ప్రక్రియ అని పిలుస్తారు. ఈ భావనలైనా ప్రక్రియలైనా సామాన్యీకరణాలైనా ఈ మూడు కూడా ఈ యొక్క శాస్త్ర అభివృద్ధిలో చాలా కీలకమైనవిగా మనం భావిస్తామని గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి? శాస్త్ర అభివృద్ధిలో కీలకమైన అంశం ఏంటి? వాట్ ఆర్ ద key elements in the development of science? There is a 3 key elements in the development of science. What are they? First one is concepts, second one is processes, third one is generalization. These 3 are the key elements in the development of science. This is very very important for your TRT exam. మీ యొక్క TRT ఎగ్జామ్ దృష్ట్యా ఇది చాలా కీలకమైనవని మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫార్మ్స్ డస్ సైన్స్ హ్యావ్? విజ్ఞాన శాస్త్రం ఏ రూపాలను కలిగి ఉంటుంది? This is also very very important. Actually this is very difficult question. When you solve this question, if you actually read your science methodology textbook, your physical science methodology textbook, నీ physical science methodology textbook ని చదివినప్పుడు మాత్రమే నీవు దీన్ని మీరు చేయడానికి అవకాశం ఉంది. సో వాట్ ఫార్మ్స్ డస్ సైన్స్ హ్యావ్? విజ్ఞాన శాస్త్రం ఏ రూపాలను కలిగి ఉంటుంది? విజ్ఞాన శాస్త్రము ఏ రూపాలను కలిగి ఉంటుంది? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సాలిడ్ ఫామ్ అండ్ లిక్విడ్ ఫామ్ అంటే ఘన రూపము మరియు ద్రవ రూపమా? స్టాటిక్ ఫామ్ అండ్ డైనమిక్ ఫామ్ స్థిర రూపము మరియు చలన రూపమా? సింపుల్ ఫామ్ అండ్ కాంప్లెక్స్ ఫామ్ సాదా రూపము మరియు సంక్లిష్ట రూపమా? లెవెల్ ఫామ్ అండ్ డైనమిక్ ఫామ్ స్థాయి రూపము మరియు గతిశీల రూపమా? అయితే ఇక్కడ మీరు జనరల్గా ఒక రీడింగ్ ఇస్తే ఇవి రెండూ కాదని మీకు అర్థమవుతుంది. ఏది? సాదా రూపము మరియు సంక్లిష్ట రూపం, సింపుల్ ఫామ్ అండ్ కాంప్లెక్స్ ఫామ్, లెవెల్ ఫామ్ అండ్ డైనమిక్ ఫామ్ ఇది కూడా కాదని తెలుసుకోగలుగుతారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ రెండింటి మధ్య మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. వై యు ఆర్ కన్ఫ్యూజింగ్? ఇన్ యువర్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ దీస్ టూ ఆర్ డిఫైన్డ్ అబౌట్ ద ఫార్మ్ ఆఫ్ సైన్స్. సైన్స్ యొక్క రూపాల గురించి మీ యొక్క ఫిజికల్ సైన్స్లో రాయబడి ఉంది. మరి స్పష్టంగా చదవకపోతే మీరు ఈ బిట్టికి దీనికి మీరు సమాధానం రాయలేరు. సో సాలిడ్ ఫామ్ ఆఫ్ లిక్విడ్ అంటే సాలిడ్ ఫామ్ అండ్ లిక్విడ్ ఫామ్ ఘన రూపము మరియు ద్రవ రూపము, స్టాటిక్ ఫామ్ అండ్ డైనమిక్ ఫామ్. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే సైన్స్ యొక్క రూపము, సైన్స్ రెండు రూపాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ స్టాటిక్ ఫామ్, సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ ఫామ్. సైన్స్ అనేది స్థిర రూపాన్ని మరియు చలన రూపాన్ని, గతిశీల దృష్టిని మరియు స్తబ్ద దృష్టితో చూడటం జరిగింది. సో కాబట్టి ఇదైతే కాదు శాస్త్రవేత్తలు చూసారు. మరి దేని? ఘన రూపము మరియు ద్రవ రూపము రెండింటిని కలిగి ఉంటుంది అని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఘన రూపము మరియు ద్రవ రూపము అని మీరు గమనించండి మిత్రులారా. ఓకేనా? సో విజ్ఞాన శాస్త్రం అనేది ఘన రూపం మరియు ద్రవ రూపం అనే రెండు రూపాలను కలిగి ఉంటుందని గమనించండి. సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్, సో with what two perspectives do scientists view science?
శాస్త్రజ్ఞుడు విజ్ఞాన శాస్త్రాన్ని ఏ రెండు దృష్టిలతో చూస్తారు? ఓకే, ఆల్రెడీ ఐఎమ్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ లాస్ట్ క్వశ్చనే మనకి దీనికి సమాధానం చెప్తుంది. అంటే జనరల్ ఫామ్లో స్టాటిక్ వ్యూ అండ్ డైనమిక్ వ్యూ, అంటే శాస్త్రజ్ఞులు సైన్స్ని ఏ దృష్టితో చూస్తారనేది ఇందాక క్వశ్చన్లో మనం డిస్కషన్ చేసినాం. అంతకంటే ముందు ద్రవ రూపాన్ని ఘన రూపాన్ని కలిగి ఉంటుందని చెప్పాను జనరల్ ఫామ్లో. కానీ శాస్త్రవేత్తలు మాత్రం, శాస్త్రవేత్తల గురించి ఎందుకు చెబుతున్నాం? వాట్ ఈజ్ సైన్స్? వాట్ సైంటిస్ట్ ఆర్ డూ, దట్ ఈజ్ కాల్డ్ సైన్స్. శాస్త్రవేత్తలు ఏదైతే చేస్తారో అదే సైన్స్ అని చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనము శాస్త్రజ్ఞులు విజ్ఞాన శాస్త్రాన్ని ఏ దృష్టితో చూస్తారో అంటున్నాం. Scientists are view the science in two ways. What are two ways? First one is static perspective, second one is dynamic perspective. So ఇది స్తబ్ద దృష్టి మరియు గతిశీల దృష్టితోటి శాస్త్రవేత్తలు సైన్స్ని చూడటం జరుగుతుంది అని మనం ప్రధానంగా గమనించాలి. ఇది ఆన్సర్ అవుతుంది. అంతేగాని సామాజిక దృష్టి మరియు ఆర్థిక దృష్టి కాదు, అదేవిధంగా సైద్ధాంతిక దృష్టి మరియు ప్రాయోగిక దృష్టి కాదు, సాంకేతిక దృష్టి మరియు సాహిత్య దృష్టి కూడా కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. ఒకవేళ ఈ బిట్టుకి మీకు సమాధానం తెలియకపోతే దీన్ని కోచింగ్ చేయడానికి కూడా చాలా ఈజీ. మీరు కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే దీన్ని కోచింగ్ చేయొచ్చు. సామాజిక దృష్టి మరియు ఆర్థిక దృష్టి, మనం సైన్స్ గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి సోషల్ సైన్స్ అనేది ఇందులోకి రాదు. సామాజిక దృష్టి అంటే సోషల్ సైన్సెస్ దీంట్లో ఇన్వాల్వ్ కాదు కాబట్టి సామాజిక దృష్టితో సైన్స్ని చూడడం, అదేవిధంగా ఆర్థిక దృష్టితో కూడా సైన్స్ని చూడడం ఇది కాదు. ఆటోమేటిక్గా సైద్ధాంతిక దృష్టి మరియు ప్రాయోగిక దృష్టి, ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సైద్ధాంతిక దృష్టి మరియు ప్రాయోగిక దృష్టి అని అందరూ పెడతారు. ఎందుకనంటే ఇది చదివింది గుర్తుకు లేకపోతే ఇది పెట్టడానికి అవకాశం. సైద్ధాంతిక దృష్టి అంటున్నారు, థియరిటికల్ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ పర్స్పెక్టివ్ కాబట్టి ఇదే అవకాశం ఉందని అనుకుంటారు, కానీ ఇది తప్పు. ఓకేనా? సాంకేతిక దృష్టి, సాహిత్య దృష్టి అనేది లిటరేచర్ వ్యూ, లిటరేచర్ పర్స్పెక్టివ్స్ అనేది కూడా కాదు కాబట్టి ఇది కూడా కాదు. మీరు ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా మీరు చదివినప్పుడు మాత్రమే స్తబ్ద దృష్టి మరియు గతిశీల దృష్టి, స్టాటిక్ పర్స్పెక్టివ్ అండ్ డైనమిక్ పర్స్పెక్టివ్ అని మీరు పెట్టడానికి అవకాశం ఉంది. సో కాబట్టి క్లియర్ కట్ రీడింగ్, క్లియర్ కట్ కాంప్రెన్సివ్ అండర్స్టాండింగ్. సో దీస్ టూ ఆర్ మేకింగ్ దిస్ బిట్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే ఈ రెండు, అంటే క్లియర్ కట్ వ్యూ ఖచ్చితమైన దృష్టితో చూడటం, తర్వాత అవగాహన పూరితంగా చదవడం అనేది రెండు మాత్రమే ఇటువంటి బిట్లు చేయడానికి అవకాశం ఉంది అని మీరు గమనించండి ప్రియమైన మిత్రులారా. ఓకేనా? సో శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రాన్ని రెండు రకాల దృష్టితో చూస్తారని చెప్పుకోను. స్తబ్ద దృష్టి, గతిశీల దృష్టి. స్తబ్ద దృష్టిలో ఏముంటాయి? స్టాటిక్ పర్స్పెక్టివ్లో ఏముంటాయి అని అంటే యథార్థాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, థియరీస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఓకేనా? గతిశీల దృష్టి డైనమిక్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. డైనమిక్ పర్స్పెక్టివ్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ, డే బై డే ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది సైన్స్ అనేది. ఒకవేళ సైన్స్ కనుక చేంజ్ కాకపోతే ఆ సిద్ధాంతాలు, ఆ యథార్థాలు, ఆ భావాల మీద ఉంటే ఆ సైన్స్ అనేది ఎప్పటికీ డెవలప్ కాదు. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా జరగవు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్టాటిక్ పర్స్పెక్టివ్. మరి స్తబ్ద దృష్టిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? మనం చెప్పుకున్నాం, యథార్థాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయని చెప్పుకున్నాం. దాని కంటిన్యూషనే ఈ బిట్ అని గమనించండి. వాట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్టాటిక్ పర్స్పెక్టివ్. స్టాటిక్ పర్స్పెక్టివ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నాడు. పద్ధతులు, ప్రక్రియలు, వైఖరుల. దిస్ ఈజ్ నాట్. మెథడ్స్, ప్రాసెస్, యాటిట్యూడ్స్ ఆర్ నాట్ కరెక్ట్. ప్రాబ్లమ్స్, హైపోథిసిస్, రిజల్ట్స్. సమస్యలు, పరికల్పనలు, ఫలితాల. ఇది కూడా కాదు. నెక్స్ట్, నాలెడ్జ్, ట్రూత్, జనరలైజేషన్. జ్ఞానము, సత్యాలు, సామాన్యీకరణాల. ఇది కూడా కాదు. ఆల్రెడీ వీఆర్ డిస్కస్ అబౌట్ ద స్టాటిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైంటిస్ట్. అంటే శాస్త్రవేత్తల యొక్క స్తబ్ద దృష్టి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఏమేమి ఉంటాయనంటే యథార్థాలు, భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు అనేవి స్టాటిక్ పర్స్పెక్టివ్లో ఉంటాయి అని మీరందరూ కూడా గమనించండి ప్రియమైన మిత్రులారా. ఓకేనా? సో నెక్స్ట్, ఆన్ వాట్ డస్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ డిపెండ్. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ బిట్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు సింపుల్గా దీన్ని మీరు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది అని గమనించండి మిత్రులారా. ఏంటి ఇక్కడ? విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ డిపెండ్స్ అపాన్ లిటరరీ రివ్యూస్, సాహిత్య సమీక్షల, రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సాహిత్య సమీక్షల మీద సైన్స్ అనేది డెవలప్మెంట్ కాదు. నెక్స్ట్, సోషల్ స్ట్రక్చర్స్, సామాజిక నిర్మాణాల.
సామాజిక నిర్మాణాల మీద కూడా ఆధారపడి ఉండదు. తర్వాత ఎకనామిక్స్ రిసోర్సెసా, ఆర్థిక వనరుల మీద కూడా ఆధారపడి ఉండదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుంది? అబ్జర్వబుల్ ఫినామినా, పరిశీలించదగినటువంటి దృగ్విషయాలు. ఫస్ట్ యూ మస్ట్ అబ్జర్వ్ దట్ ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ బేస్డ్ అపాన్ అబ్జర్వేషన్. అంటే ఏ సైన్స్ అయినా సరే దేని మీద ఆధారపడి ఉంటుందంటే అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనే మౌలికమైనటువంటి ప్రక్రియ అని అంటారు. అంటే మౌలిక ప్రక్రియల్లో ప్రధానమైనది ఏంటంటే పరిశీలన అని గుర్తుపెట్టుకొని, పరిశీలన లేకుండా ఏ సృష్టిలో ఏ సైన్స్ అయినా సరే అభివృద్ధి జరగదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సైన్స్ అభివృద్ధి జరిగింది అని అంటే అర్థం ఏంటంటే అబ్జర్వేషన్. వితౌట్ అబ్జర్వేషన్ దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. అంటే పరిశీలన లేకుండా ఏ సైన్స్ కూడా అభివృద్ధి చెందదని గుర్తుపెట్టుకొని. సో కాబట్టి అబ్జర్వబుల్ ఫినామినాస్ ఆర్ బేస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. అంటే సైన్స్ యొక్క అభివృద్ధికి ఉపయోగపడేది ఏంటంటే పరిశీలించదగినటువంటి దృగ్విషయాలు ఏవైతే ఉంటాయో పరిశీలించదగినటువంటి దృగ్విషయాలు మాత్రమే సైన్స్ యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి అని మీరు గమనించండి మిత్రులారా.